అని ఇలా మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణ స్థలాల్లో బ్రాహ్మణులది 5-6 ముక్కలు ఉన్నాయి వాళ్ళకి. ఇతను పోయినసారి మున్సిపాలిటీ కరెక్ట్గా లెక్కింపు టైంలో వాళ్ళ బావమరిది భాస్కర్ రెడ్డి వచ్చేసి రాత్రే కొంతమందిని పెట్టేసి షీట్లు పెట్టి దాని మీద చేసిందంతా ఎవరు? కాంపౌండ్ వేసింది ఎవరు? అది ఏంది? దౌర్జన్యం చేసి కబ్జాలు చేసి నేను రాష్ట్రంలో ఎవ్వరు లేరు, నేనే సిట్టేసాను పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నావే. రాష్ట్రంలో కంటే ఎక్కువ ఒంగోలులో కబ్జాలు జరిగినాయి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు ఈ కబ్జాలకి కోసం అని చెప్పేసి అప్పుడు సిట్టేశారు. నిన్ను తోపు అని చెప్పి ఇలా అది కూడా తెలుసుకో. సిట్టేశారు అంటే నువ్వు వేపించాను అన్నా కూడా అది మనకి ఇన్సల్ట్. అంటే ఎన్ని కబ్జాలు జరిగిందో దానివల్ల ఇక్కడ వేసారు అంటే అది నువ్వు చేసిన పనుల వల్లే అది జరిగింది. అది నీ కొడుకు బంగారం ఉన్నాడు కదా, వీళ్ళందరూ నేర్చుకొని పోయి ఏడాడు కట్టాడో ఏమేం చేశాడో ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అంటే జనాలు ఇంకా మర్చిపోలా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఏడున్నా కూడా ఇక్కడ ఉండే ప్రజలందరికీ తెలుసు. దాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏదో ఒకటి దాంట్లో క్లియర్ ప్రాపర్టీ అయితే ఒకరు తీసుకుంటే ఎంతసేపటికి బ్రాహ్మణ పొలం అప్పుడు అన్నారు, నాకు దగ్గర ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఫోన్ ఎత్తితే అయ్యే వస్తున్నాయంట. బ్రాహ్మణ పొలాలు అప్పుడు నిన్ను అన్నారు కదా, నువ్వేంది ఆడుంటావేంది మాట్లాడవేంది పెద్ద మనిషిని. ఆయనేమో చేసిందంతా చేసి అది ఆ పొలాలన్నీ కూడా ఒంగోలు సుబ్బారావు అని చెప్పేసి అతని అయితే ఆ ఒంగోలు సుబ్బారావుది అంతకుముందు 40-70 సంవత్సరాల నుంచి కవులకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పొలాలు చేసుకుంటుంటే నువ్వు రాగానే మీ కొడుకు కలిసి దాన్ని ఒంగోలు సుబ్బారావు అనే దాన్ని ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ దగ్గర ఒంగోలు మూర్తి అని చెప్పేసి పెట్టి డబుల్ అగ్రిమెంట్లు చేసి ఎవడెవడికో అమ్మి నువ్వు చేసావా మేం చేసావా? చేసింది ఎదవ పనులు చేసి ఇలా ఒక్కడన్నా ఇది పేపర్ యాడ్ కూడా ఇచ్చారు వాళ్ళు, అది కొనుక్కున్న వాళ్ళు. పేపర్ యాడ్లో కానీ ఎక్కడన్నా కూడా ఒక కంప్లైంట్ రాత్రి ఏం జరగలేదే. క్లియర్ డాక్యుమెంట్ నుండి కన్వర్షన్ చేసుకొని ఇలా ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా చేస్తున్నారు, బైలా ప్రకారంగా. వాళ్ళు ఎక్కడా కూడా ఇంకో విధంగా జరగలేదే. నీలాగా రాత్రిపూట వేయలేదే, నీ మీద సిట్ ఎంక్వైరీ చేయలేదే. సిట్ ఎంక్వైరీ ఎంఆర్ఓని సస్పెండ్ చేసిన కాపీ కూడా ఉంది. అప్పుడు ఎవరు అతను నయం ఎవరైనా కూడా మనం ఉండే దాంట్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అధికారాలు. కానీ ఎప్పుడు లిమిట్స్లో పనిచేస్తే ప్రజల మధ్యలో గౌరవంగా ఉంటేనే ఆ గౌరవమే మనల్ని కాపాడుతుంది. నీ ఇష్టరాజ్యంగా మీ కొడుకును వదిలేసి హాస్పిటల్కి వచ్చి అద్దాలు పగలగొట్టి ఎంత చేసావు నువ్వు ఆ రోజు తెలీదా? ఎంతమంది మీద ఆ మహిళలను కొట్టింది గుర్తులేదా? ప్రజలకు గుర్తు. సరేలే అని చెప్పేసి మేము అప్పటికి ఓపిక పెట్టేసి సరే జనసేన ఉంది, జనసేనలోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు మనం తప్పుగా అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇతను ఏదో తగ్గ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆ విధంగా కూడా మనం బాగుండదు, అందరం కలిసి ఉన్నాం అని చెప్పి కూడా మేము ఓపిక ఉంటే నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడేసి నువ్వు హైదరాబాద్కి వెళ్తావు, మళ్ళా వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ పనికి రాకుండా ఎవడు లేడు. మన పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడా, అంటే అభివృద్ధి పనుల మీద మాట్లాడా. ఇప్పుడు ఇతను చేసే యాక్టివిటీస్ చూసి అతను కూడా చెప్పాలి.